హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినే గుడ్ డే బిస్కెట్స్. చాలా టేస్టీగా చాలా ఈజీగా గుడ్ డే బిస్కెట్స్ని ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఇందులో నేను అరకప్పు బటర్ని వేసుకుంటున్నాను. ఇంట్లో తయారు చేసిన బటర్నే వేసుకుంటున్నాను. ఈ విధంగా రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని మాత్రమే వేసుకోవాలి. ఇందులో హాఫ్ కప్పు షుగర్ పౌడర్ని వేసుకుంటున్నాను. మనం వేసుకున్న షుగర్ పౌడరు బటరు బాగా మిక్స్ అయ్యేలాగా 2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోండి. పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 3 స్పూన్ల గోధుమ పిండి వేసుకుంటున్నాను. 2 స్పూన్లు శనగపిండి వేసుకుంటున్నాను. ఇందులో నేను 1 స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇందులో నేను 3 స్పూన్లు మైదా పిండిని వేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో నేను ఓ చిటికెడు సాల్ట్ని వేసుకుంటున్నాను. మీరు కానీ సాల్టెడ్ బటర్ తీసుకుంటే సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో తయారు చేసిన బటర్ని తీసుకున్నాను కాబట్టి చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. మనం వేసుకున్న అన్ని పిండిల్ని బాగా మిక్స్ చేసుకోండి. షుగరు బటర్ కలిపిన బౌల్ తీసుకోండి. మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. స్పూన్తో మిక్స్ చేయడం కన్నా చేత్తోనే మిక్స్ చేసుకుందామండి. మనం రెడీ చేసి పెట్టుకున్న మొత్తం పిండిని వేసుకుంటున్నాను. ఈ పిండి మొత్తం వేసుకుని చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. చాలా ఈజీగా ఎవరైనా ఈ బిస్కెట్స్ని తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక వెడల్పుగా ఉన్న ప్లేట్ తీసుకుని అందులో బటర్ వేసుకుంటున్నాను. బటర్ని ఈ ప్లేట్కి మొత్తం అప్లై చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కవర్ తీసుకున్నాను. ఇలాంటి కవర్ తీసుకున్నాను. మనం పప్పులు తీసుకొచ్చుకుంటాం కదా, అలాంటి కవర్ ఒకటి తీసుకోండి. మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండిని దీని మీద పెట్టుకుని మనం చపాతీల కర్రతో దీన్ని పల్చగా రుద్దుకోవాలి. ఈ విధంగా రుద్దుకోండి. మరీ పల్చగా కాకుండా కొంచెం తిక్కుగా రుద్దుకోవాలి. ఈ విధంగా రుద్ది పెట్టుకోండి. ఇప్పుడు దీనిపైన నేను కాజుని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీటిని దీనిపైన వేసుకుందాం. ఈ విధంగా వేసుకుని చపాతీల కర్రతో ఈ విధంగా లైట్గా రుద్దుకోవాలి. చూసారుగా, ఈ విధంగా రుద్దుకున్న తర్వాత రౌండ్ షేప్ ఉన్న గ్లాస్ కానీ లేదా బాటిల్ క్యాప్ కానీ తీసుకుని ఈ విధంగా రౌండ్ షేప్ చేసుకోండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఈ విధంగా తయారు చేసుకుని చుట్టూ మనకి ఎక్స్ట్రాగా ఉండే పిండిని తీసేయండి. ఈ ఎక్స్ట్రాగా తీసేసిన పిండితో కూడా మళ్ళీ బిస్కెట్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బాటిల్ క్యాప్ తీసుకుని కాజు బిస్కెట్స్ పైన ఎలాంటి డిజైన్ ఉంటుందో అదే విధంగా చేసుకోండి. చూసారుగా, చూపించిన విధంగా తయారు చేసుకోండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇదే విధంగా అన్ని బిస్కెట్స్ పైన ఈ విధంగా డిజైన్ వేసుకోండి. మనం కవర్ పైన తయారు చేసుకోవడం వల్ల బిస్కెట్లు చాలా ఈజీగా తీసేసుకోవచ్చండి. చూసారుగా, ఈ విధంగా తీసేసుకోవచ్చు. మనం బటర్ రాసి పెట్టుకున్న ప్లేట్ తీసుకుని అందులో మనం తయారు చేసి పెట్టుకున్న ఈ బిస్కెట్స్ని ఒక్కొక్కటిగా తీసి పెట్టుకోండి. కవర్ పైన మనం రుద్దుకోవడం వల్ల చాలా ఈజీగా బిస్కెట్స్ వచ్చేస్తాయండి. వీటన్నిటిని తీసేసి మనం బటర్ వేసుకున్న ప్లేట్లో వేసుకోండి. స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని ఈ విధంగా మూత పెట్టుకోవాలి. 5 నిమిషాలు ప్రీ హీట్ చేసుకున్నాను. మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బిస్కెట్ల ప్లేట్ని జాగ్రత్తగా అందులో పెట్టేయండి. దీని మీద ఒక ప్లేట్ని ఈ విధంగా పెట్టుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే బిస్కెట్లు బేక్ చేసుకోవాలి. 15 నిమిషాల నుండి 20 నిమిషాల లోపు మనకి బిస్కెట్లు బేక్ అయిపోతాయండి.
మీరు తీసుకునే పాత్రను బట్టి బిస్కెట్లు బేక్ అవుతాయండి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే బిస్కెట్లు బేక్ అవ్వడానికి 16 నిమిషాలు పట్టిందండి. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే గుడ్ డే బిస్కెట్లు మనకి రెడీ అయ్యాయి. రెండు వైపులు కూడా మంచి కలర్ వచ్చాయండి. చల్లారిన తర్వాత తీసేసి వేరొక ప్లేట్లోకి వేసుకుందాం. నేను మిగతా పిండిని కూడా ఈ విధంగా బిస్కెట్స్ని తయారు చేసి పెట్టుకున్నాను. చూసారుగా, కవర్ మీద తయారు చేసుకోవడం వల్ల ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలాగే ఈజీగా తీసి కూడా మనం ప్లేట్లో పెట్టేసుకోవచ్చు. ముందు బేక్ చేసిన బిస్కెట్లు బాగా చల్లారిపోయాయండి. వీటిని తీసేసి వేరొక ప్లేట్లోకి వేసుకుందాం. రెండోసారి తయారు చేసిన బిస్కెట్లను కూడా బేక్ చేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉండే గుడ్ డే బిస్కెట్స్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చాలా టేస్టీగా ఉండే బిస్కెట్లు చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. చూసారుగా, లోపల కూడా మనకి చాలా బాగా బేక్ అయిపోయాయి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మనం రెండోసారి బేక్ చేసుకున్న బిస్కెట్లు కూడా బేక్ అయిపోయాయి. వీటిని కూడా తీసేసి వేరొక ప్లేట్లోకి వేసుకుందాం. ఇలాంటి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.